జై జగనన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి మరియు జగనన్న అభిమానుల నుంచి అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. లాఠీ చార్జ్ అవసరమా? అభిమాన నాయకుడు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా వేలాది మంది ప్రజలు వస్తారు. వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారు అంటే, ఈ లాఠీ చార్జ్ చేసే ప్రక్రియతో కొంతమందిని చంపేసి అది జగనన్న మీదకి నెట్టేస్తే అది జగనన్న ఖాతాల్లో కొట్టుకొని పొడుస్తుంది, జగనన్నకి చెడ్డ పేరు వచ్చేస్తుందని మీరు ప్రయత్నం చేస్తున్నారా? సుమారుగా ఒక రోజుకి తిరుపతి నుంచి కానీ బంగారుపాలెంలో కానీ కొన్ని 500 మంది రైతులకి ఓన్లీ పర్మిషన్ ఇస్తే ఓన్లీ ఒక తిరుపతిలో మాత్రమే ఎంతమంది మామిడి రైతులు ఉన్నారు? మీరు రండి ఒకసారి చెక్ చేయండి. రోజుకి 500 బండ్లు వస్తున్నాయి అంటే 500 మంది తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళకి సరిపోతుంది. మళ్ళీ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తారు? మీరు లాఠీ చేయడం అంత పద్ధతి అనుకుంటున్నారేమో. ఇవన్నీ లెక్కలు రాసుకుంటారు, వాళ్ళకి రక్తం కారుతుంది అక్కడ. మీరు ఏం పట్టించుకోరు, మీ లాఠీ చార్జ్ మీది. మీకు ఆల్రెడీ తెలుసు ఎంతమంది జనం వస్తారో మీకు తెలుసు. మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే జగనన్న మీద బురద చల్లాలని. మీరు ఎంత ఏం చేసినా సరే అది జగనన్నకే ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు జగనన్న మీద బురద చల్లాలనుకుంటే అది అక్షింతలలా జగనన్న మీద పడతాయి. 2029లో ఖచ్చితంగా, ఒకవేళ 2027లో జమీలీ ఎలక్షన్ ఉన్నా సరే మీరు చేసే ప్రతి చర్యగా జగనన్న చూపిస్తాడు. జై జగనన్న, జై జై జగనన్న.